బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి దూకుడు కొనసాగుతోంది. కాసేపట్లో సిఐడి ఆఫీస్కు మంచులక్ష్మి వెళ్లబోతున్నారు. బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి మంచులక్ష్మి ఇప్పటికే ఈడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఈ కేసులో 22 మంది వాంగ్మూలాలు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరిని విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిఐడి. మంచులక్ష్మి, భయ్యా సన్ని యాదవ్, రీతూ చౌదరిని విచారణ చేయనున్నారు. రీతూ చౌదరి బిగ్ బాస్ షోలో ఉండటంతో బయటకు వచ్చిన తర్వాత నోటీసులు ఇవ్వనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత, మంచులక్ష్మికి సంబంధించి విచారణ ఎన్ని గంటలకు స్టార్ట్ అయిపోతుంది? అసలు దేనికి ఏ బేసిస్ మీద క్వశ్చన్స్ విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. చెప్పినాక రైట్, బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఇప్పటికే అందరినీ కూడా విచారణ జరుగుతూ ఉంది కంటిన్యూయస్గా. నిన్న కూడా మనం చూసాము సిఐడి విచారణలో శ్రీముఖి, యాంకర్ శ్రీముఖి కూడా హాజరవ్వడం జరిగింది. మరి కాసేపట్లో సిఐడి ఆఫీస్కు చేరబోతూ ఉన్నారు. మంచులక్ష్మి వెళ్ళబోతున్నారు. బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి మంచులక్ష్మి ఇప్పటికే ఈడీ విచారణ కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 22 మంది పూర్తిగా వాంగ్మూలాలు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది నిధి అగర్వాల్ని కూడా, అమృత చౌదరిని కూడా విచారణ జరిపి పూర్తి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసింది సిఐడి. అండ్ మంచులక్ష్మికి సంబంధించి ఇవాళ విచారణ జరిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మిగతా వాళ్ళని కూడా మరికొద్ది రోజుల్లో విచారణకు పిలిచే అవకాశాలు అయితే కంటిన్యూస్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేశారో వారందరికీ కూడా కంటిన్యూస్గా విచారణ జరుపుతున్నారు. ఏవే ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎక్కడెక్కడ లావాదేవీలు ఉన్నాయి అనే కోణంలో పూర్తి దర్యాప్తు చేసే విధంగా ప్రస్తుతం అందరినీ కూడా విచారణ స్టేట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్కి ఎవరైతే మెయిన్గా ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఎక్కడిక్కడ ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి డౌట్స్ క్లారిఫై లేని నేపథ్యంలో వాళ్ళని మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అదర్ కంట్రీస్తోని ఎవరికైతే లింకప్స్ ఉన్నాయి, ఎవరు మీకు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణలో కంటిన్యూస్గా కొంతమంది సెలబ్రిటీస్ని, మరికొంతమందిని కూడా విచారణ జరిపిస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి సుజాత మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత, విచారణ స్టార్ట్ అయ్యిందా? మంచులక్ష్మి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి కేసులో ఇంతకుముందు ఈడీ ఎవరైతే సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా బుల్లితెర వెండతెరికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రమోషన్ చేసినటువంటి నేపథ్యంలోనే చాలా వరకు ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత ఈడీ విచారించింది. కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే వీళ్ళు చాలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడంతో పాటు ప్రమోట్ చేసినందుకు లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా అటు ఆధారాలు సేకరించినటువంటి ఈడీ ఆ తర్వాత సిఐడికి కేసుని బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే సిఐడి సెలబ్రిటీలకి నోటీసులు ఇచ్చి వరుసగా వీళ్ళని విచారించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈరోజు 2 గంటల తర్వాత అటు లక్ష్మీ మంచు సిఐడి ఆఫీస్కి విచారణ నిమిత్తం రానున్నారు. అయితే ఇప్పటి వరకు లక్ష్మీ మంచు ప్రమోషన్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ఏంటి, దాంతోపాటు కొన్ని గ్యామ్లింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేసినట్లు తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలను సేకరించినటువంటి ఈడీ గతంలో విచారించింది. ఈరోజు సిఐడి కూడా విచారించబోతుంది. అయితే పూర్తిగా ఈ కేసుకి సంబంధించి చాలా వరకు అటు మియాపూర్ కావచ్చు, అదేవిధంగా పంచాగుట్ట పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అయ్యాయి. చాలామంది బాధితులు కూడా ఉన్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం పూర్తిగా ఇక్కడ చట్టరీత్యా నేరమని తెలిసినప్పుడు కూడా వీళ్ళు చాలా వరకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. దీంతో పాటు లక్ష్మీ మంచు, వైవో 247 వంటి యాప్లు ప్రమోట్ చేసినట్లుగా కూడా అటు ఈడీ గుర్తించింది. ఆగస్టులో వీళ్ళని విచారించింది. ఇప్పుడు సిఐడి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్ సిటీ కేసును తీసుకొని రానా దగ్గుపాటిని, అదేవిధంగా విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్,
నిధి అగర్వాల్ వంటి ప్రముఖుల్ని కూడా విచారించింది. అయితే ప్రధానంగా ఈరోజు ఈ కేసుకి సంబంధించి రీతు చౌదరి కూడా విచారణకి హాజరు కావాల్సింది. కానీ తను బిగ్ బాస్ షోలో ఉండడం వల్ల తను రాలేకపోతుందని చెప్తుంది. బయ్యాస్ అన్ని ఈ విదేశాల్లో ఉండడంతో ఈ విచారణకు కూడా హాజరు కాలేకపోతున్నారు అని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. అయితే ప్రధానంగా తను మంచు లక్ష్మి ప్రమోట్ చేసినటువంటి యాప్స్ గురించి విచారించడంతో పాటు బ్యాంక్ లావాదేవీలు ఏవి ఉంటాయో వాటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతటి కూడా అటు సిఐడి విచారణలో బయటికి రాబోతుంది. ఇప్పటివరకు ప్రమోషన్ చేసినటువంటి యాప్స్ వివరాలన్నింటినీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. కాబట్టి అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి ప్రమోషన్స్ ఎక్కడి నుంచి వీళ్ళు యాప్స్ అన్నింటినీ కూడా ఎవరి త్రూ ప్రమోషన్ చేశారు, దాంతోపాటు ఏ ప్లాట్ఫామ్లో ప్రమోషన్ చేశారు, రెమ్యునేషన్ ఎంత తీసుకున్నారు, వీళ్ళకి డైరెక్ట్గా అకౌంట్స్లో ట్రాన్సాక్షన్ జరిగిందా లేదు అంటే నగదుని ఏమైనా తీసుకున్నారా అని చెప్పేసి వీటన్నిటి మీద కూడా కీలకంగా సిఐడి విచారణలో అడగబోతుంది. దాంతోపాటు లక్ష్మీ మంచు ఏం చెప్పబోతుందో తెలియాలి. ఎందుకంటే గతంలో ఇటు సెలబ్రిటీలని సిఐడి కావచ్చు, అదేవిధంగా ఈడీ విచారించినటువంటి నేపథ్యంలో చాలా స్పష్టంగా మాకు వీటన్నిటినీ కూడా మేము ప్రమోషన్ చేసాము, కానీ ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి మాకు తెలియదు. అందులోనూ కొంతమంది చాలా విషయాలను వెల్లడించారు. అంటే యాప్స్ని ప్రమోట్ చేయడము ఇక్కడ మేము ప్రమోట్ చేయలేదు, ఎక్కడైతే చట్టరీత్యం అయిందో అక్కడ మాత్రమే ఆ ప్లాట్ఫామ్లో ఆ ప్రాంతాలకు సంబంధించిన యాప్స్ని మాత్రమే ప్రమోట్ చేశామని చెప్పారు. లక్ష్మీ మంచి ఏం చెప్పబోతున్నది అన్నది కూడా కొంతమేరకు అయితే వేచి చూడాలి. సౌమ్య, సుజాత, అంటే ఏదైతే బెట్టింగ్ యాప్కి విచారణ చేస్తున్నారు, ఎవరైతే ప్రమోట్ చేసిన వాళ్ళని విచారణ చేస్తూ ఉన్నారో కంటిన్యూస్గా విచారణ జరుపుతున్నారు, మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది, ఎందుకు అంత లేట్ అవుతుందని అనుకోవచ్చు? అంటే ఈ సెలబ్రిటీస్లకి నోటీసులు ఇచ్చి విచారణకి హాజరు కావాలి అని చెప్పినప్పుడు వాళ్ళు బిజీ ఉండడము, లేదు అని అంటే మేము షూటింగ్లో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు మాకు మళ్ళీ గడువు కావాలి అని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యంలోనే అటు సిఐడి కూడా గడువు ఇవ్వడం జరుగుతుందంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నటువంటి కొంతమంది బుల్లితెర నటీలు కావచ్చు, గతంలో ప్రమోషన్ చేశారు, వాళ్ళు ఈరోజు మేము రాలేకపోతున్నాము అని చెప్పడానికి బిగ్ బాస్లో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు, దాన్ని సిఐడి కూడా అంగీకరిస్తుంది. మరొకసారి నోటీసులు వాళ్ళని విచారిస్తారు. అలాగే ఇంకొంతమందికి సంబంధించి నోటీసులు కూడా త్వరలోనే జారీ చేస్తుంది. ఒక్కొక్కరిగా వీళ్ళని విచారించిన తర్వాత అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. మరోవైపు గతంలో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా వరకు డబ్బులు పెట్టి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే అటు పోలీసులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పించే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి, ఎందుకంటే సెలబ్రిటీలు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్ని వాడొద్దని తిరిగి మేము ప్రమోట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము అని చెప్పేసి ప్రజలకి మేలు జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా మేము ఇలాంటి యాప్స్ని అనేది ప్రమోట్ చేయము, దాంతోపాటు ప్రమోట్ చేయొద్దు, ఎవరు నమ్మొద్దు అని చెప్పి మేము అవేర్నెస్ కల్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అటు సిఐడి విచారణలో కూడా వీళ్ళ కీలకంగా ప్రతిసారి అటు మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా మాకు తెలియక మాత్రమే మేము ఇదంతా చేశామని చెప్తున్నారు. కానీ చాలా వరకు వీళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరోవైపు ఇప్పటికి కూడా అప్పులు పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వలేక, మరోవైపు ఈ యాప్స్కి బానిసనైనటువంటి వాళ్ళు ఆ యాప్స్ నుంచి బయటికి రాలేక పూర్తిగా సతమతమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా ఆపాలి, కట్టడి చేయాలి అని అంటే ఇలాంటి సెలబ్రిటీస్తోనే తిరిగి ఈ బెట్టింగ్ యాప్స్ షోలకి ఎవ్వరూ పోవద్దు అని ప్రమోషన్స్ ఇస్తే ఖచ్చితంగా కొంతమేరకు మార్పు వచ్చే అవకాశం ఉంటుందని కూడా అటు సోషల్ మీడియా వేదికగా చాలామంది అయితే ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి ఈ కేసుకి సంబంధించి మొదటి నుంచి పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా రూపుమాపాలి, ఇక్కడ లేనటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎవరు చేసినా సెలబ్రిటీలు కావచ్చు, అదేవిధంగా ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ కారణంగానే వాళ్ళు విచారణకి రాలేకపోతున్నామంటున్నారు. మొదటి నుంచి ఈడీ విచారణలో హాజరైనప్పుడు కావచ్చు, అదేవిధంగా సిఐడి విచారణకు కావచ్చు, పూర్తిగా మేము సహకరిస్తాము, ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నాము, మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలను కూడా తీసుకొచ్చి మేము అప్పచెప్తాము అని చెప్పేసి మొదటి నుంచి అటు సెలబ్రిటీస్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మంచు లక్ష్మి ఏ విధంగా ఎలాంటి ఎవిడెన్స్ తీసుకురాబోతుంది, దాంతోపాటు తను ప్రమోషన్ చేసినటువంటి గ్యామ్లింగ్ యాప్ కావచ్చు, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సిఐడి విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా బ్యాంక్ లావాదేవీలతో పాటు యాప్స్కి సంబంధించి ఏమేమి యాప్స్ ఏ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రమోట్ చేశారు, ఈ యాప్లో ఎంత వీళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నారు అన్న విషయాలు కూడా అడిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.